Hey guys, ఈ వీడియోలో నేమ్డ్ రౌట్స్, రీడైరెక్ట్స్ అండ్ రివర్స్ URLs కొని తెలుసుకుందాం. నేమ్డ్ రౌట్స్ అంటే ఏమిటంటే URLsని రౌట్ నేమ్స్తో ఐడెంటిఫై చేయడం వల్ల ఒకవేళ మన కోడ్లో చేంజెస్ ఏదైనా జరిగినా బ్రేక్ అవ్వదు, ఈజీగా మెయింటెనెన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ప్రీవియస్ వీడియోలో మీరు చూసినట్లయితే ఇక్కడ నేమ్స్ అనేది ఇచ్చాం. ఒక్కొక్క పాత్కి ఒక్కొక్క ఫంక్షన్కి కూడా నేమ్స్ అనేది ఇచ్చాం. ఇక్కడ యూజర్ ప్రొఫైల్, ప్రొడక్ట్ డీటెయిల్, బ్లాగ్ పోస్ట్, ఐటమ్ డీటెయిల్, మీడియా హ్యాండ్లర్ అని. సో ఈ నేమ్స్నే మనం టెంప్లెట్స్లో వాడతాం అన్నమాట. టెంప్లెట్స్లో వాడినప్పుడు ఈ నేమ్స్ అనేది ఇచ్చామనుకోండి, ఈ పాత్లో ఏమైనా చేంజెస్ చేసినా సరే మనకి కోడ్ అనేది ఎఫిషియెంట్గా రన్ అవుతుంది, ఏ ఎర్రర్స్ లేకుండా. అందుకే మనం నేమ్డ్ రౌట్స్ అనేది వాడతాం. సో ఈ నేమ్డ్ రౌట్స్ అనేది ఎలా వాడతాము అంటే ఒక టెంప్లెట్స్లో ఎలా ఇంటిగ్రేట్ చేస్తాము అనేది నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. తర్వాత ఈ రీడైరెక్ట్స్ అంటే ఏమిటంటే ఎప్పుడైనా మనం యూజర్ అనేవాడు లాగిన్ అయిన తర్వాత ఫామ్ సబ్మిట్ చేస్తాడు కదా, సబ్మిట్ చేసిన తర్వాత దానికి యూజర్ని మనం ఏం చేయాలంటే ఇంకొక పేజ్కి పంపించాలి. అప్పుడు మనం రీడైరెక్ట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫంక్షన్స్ రాసుకున్నాను కదా, ఈ ప్రొడక్ట్ డీటెయిల్ అనేది నాకు ఇక్కడ వచ్చింది, నాకు అవుట్పుట్ వచ్చింది. ఈ అవుట్పుట్ కాకుండా నేనేం చేస్తానంటే ఇక్కడ రీడైరెక్ట్ అని రాసుకొని ఇక్కడ నేను ప్రొడక్ట్ పేజ్ కాకుండా బ్లాగ్ పోస్ట్ అని ఉంది కదా, ఈ నేమ్ ఈ దీంట్లో వెళ్ళమని చెప్తాను నేను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ప్రొడక్ట్ డీటెయిల్లో నేను ప్రొడక్ట్ డీటెయిల్ URLలో నేను ఒక ఐడి ఇస్తాను. ఆ ఐడి అది తీసుకొని తర్వాత బ్లాగ్ పోస్ట్కి రీడైరెక్ట్ అనేది అవుతుంది. ఇక్కడ మీకు గూగుల్లో చూపిస్తాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ product/5 అని ఇచ్చింది. సో నాకు ఇక్కడ ఏమైంది, బ్లాగ్ స్లగ్ అని వచ్చి 5 అని వచ్చింది. ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ ఇక్కడ URL ఏమి ఇచ్చాం, ప్రొడక్ట్ URL ఇచ్చాం. ప్రొడక్ట్ URLలో ప్రొడక్ట్ డీటెయిల్. సో యూజ్లో ప్రొడక్ట్ డీటెయిల్ ఏం చేసాం, రిక్వెస్ట్ ఐడి ఇచ్చాం. ఈ ఐడి అనేది ఏమవుతుందంటే బ్లాగ్ పోస్ట్ ఉంది కదా, ఈ బ్లాగ్ పోస్ట్కి ఫార్వర్డ్ అయ్యి నాకు ఈ బ్లాగ్ పోస్ట్కి రీడైరెక్ట్ అవుతుంది. సో మనం ఇక్కడ ఏమైందంటే ప్రొడక్ట్ డీటెయిల్ నుంచి బ్లాగ్ పోస్ట్కి రీడైరెక్ట్ అయ్యాం. ఇలాగా మనం యూజర్ని ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి పంపించవచ్చు ఈ రీడైరెక్ట్ ఫంక్షన్ వల్ల. తర్వాత రివర్స్ అంటే ఏమిటంటే HTMLలో URL యూజ్ చేస్తాం కదా, బట్ వ్యూ ఫంక్షన్లో URL కావాలి అని అంటే రివర్స్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ రివర్స్ అనేది యూజ్ చేస్తే ఫుల్ పాత్ ఆఫ్ URL అనేది వస్తుంది. ఇక్కడ URLస్లో ఏం చేస్తామంటే నేను ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లాగ్ ఉంది, ఇక్కడ బ్లాగ్ URL ఉంది కదా, ఇది యూజ్ చేస్తాం. ఇప్పుడు వ్యూస్లో వ్యూస్ ఉంది కదా, ఈ వ్యూస్లో గో టు పోస్ట్ అనేది అనే ఒక ఫంక్షన్ని నేను యూజ్ చేసుకుంటాను. యూజ్ చేసుకుని రిక్వెస్ట్ పారామీటర్ ఇచ్చి ఇక్కడ మనకి URL ఫుల్ పాత్ కావాలి కాబట్టి URL అనేది ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటున్నాను. డిక్లేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ రివర్స్ అన్న ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. రివర్స్ ఫంక్షన్ యూజ్ చేసుకుని నేనేం చేస్తానంటే ఈ బ్లాగ్ ఉంది కదా, URL కాకుండా ఈ నేమ్ అనేది యూజ్ చేస్తాను, బ్లాగ్ పోస్ట్ అని. దాని తర్వాత ఇక్కడ ఆర్గ్యుమెంట్స్. ఈ ఆర్గ్యుమెంట్స్ ఎందుకు ఇవ్వాలంటే ఈ బ్లాగ్ పోస్ట్ URLలో మనం స్లగ్ అనేది ఇచ్చాం. స్లగ్ అంటే ఏం చెప్పాను, లెటర్స్, నంబర్స్ ప్లస్ హైఫన్స్ కూడా ఉంటాయని చెప్పాను. సో ఈ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వరు కాబట్టి
ఆర్క్స్ అని ఇచ్చి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్లో మనం యూఆర్ఎల్లో ఇచ్చిందే వాట్ ఈస్ పైథాన్ జాంగో అని ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత రిటర్న్ రీడ్ డైరెక్ట్ యూఆర్ఎల్ అని ఇస్తున్నాం. ఇక్కడ రివర్స్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. రివర్స్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ నేను గో టు పోస్ట్కి ఏం చేస్తున్నానంటే ఒక యూఆర్ఎల్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పోస్ట్ అనేది ఒక యూఆర్ఎల్ ఇస్తున్నాను. ఇక్కడ వ్యూ అయితే ఇది గో టు పోస్ట్. ఇప్పుడు ఈ పోస్ట్ అనేది యూఆర్ఎల్ని యాక్సెస్ చేసుకుందాం. ఇక్కడ పోస్ట్ అనేది యాక్సెస్ చేసుకుంటే నాకు ఏమొచ్చింది, యూఆర్ఎల్ పాత్ /blog/what-is-django అని వచ్చింది. అంటే ఇక్కడ ఏమైందంటే ఈ పోస్ట్ అనేది యాక్సెస్ చేసుకుంటే ఈ ఫంక్షన్లోకి వెళ్ళింది. ఈ ఫంక్షన్లోకి వెళ్ళి నేనేం చేశాను, రివర్స్ అని ఇచ్చాను. రివర్స్ ఫంక్షన్ ఏం చేస్తుంది, మామూలు మనకి యూఆర్ఎల్ పాత్ అనేది ఇస్తుంది. మనం ఏ యూఆర్ఎల్ పాత్ తీసుకున్నామంటే బ్లాగ్ పోస్ట్ యూఆర్ఎల్ పాత్ తీసుకున్నాం. ఈ బ్లాగ్ పోస్ట్ అంటే ఏంటి, ఇక్కడ స్లగ్ అన్నమాట. ఇది ఈ నేమ్ తీసుకున్నాం బ్లాగ్ పోస్ట్. ఈ బ్లాగ్ పోస్ట్ సంబంధించి స్లగ్. సో ఇక్కడ బ్లాగ్ పోస్ట్ అనేది కాకుండా దీనిదే తీసుకున్నాం, గో టు పోస్ట్ అనేది తీసుకున్నాం. సో ఆర్గ్యుమెంట్స్ దీనికి ఏమి లేవు కాబట్టి నేను ఆర్గ్యుమెంట్స్ అయితే ఇవ్వట్లేదు. సో నేనేం చేస్తున్నాను, నాకు ఈ పోస్ట్ యొక్క యూఆర్ఎల్ పాత్ నాకు యూఆర్ఎల్ వేరియబుల్లో నాకు కావాలి అని చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ పోస్ట్కి ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేస్తే నాకు యూఆర్ఎల్ పాత్ ఏమొచ్చింది, పోస్ట్ అనేది యూఆర్ఎల్ పాత్ వచ్చింది. సో మనం రీడైరెక్ట్ ఎప్పుడు వాడతాం అంటే ఇంకొక పేజ్కి పంపించడానికి రీడైరెక్ట్ అనేది వాడతాం. రివర్స్ అనేది ఎప్పుడు వాడతాం అంటే ఆ యూఆర్ఎల్ని ఎప్పుడైతే ఆ యూఆర్ఎల్ పాత్ ఎప్పుడైతే కావాలో దానికి మనం రివర్స్ అనేది వాడతాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.